రాజకీయ విధానం మీద నేను స్పష్టంగా మాట్లాడడం జరిగింది, ప్రజలకు వివరించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో భారత రాజ్యాంగం ప్రకారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో సంక్రమించిన రిజర్వేషన్లను రద్దు చేయాలన్న ఆలోచన ఆర్ఎస్ఎస్ యొక్క మూల సిద్ధాంతము. ఈ మూల సిద్ధాంతాన్ని అమలు చేయడానికి వాళ్ళు ఒక రాజకీయ కార్యాచరణను ఎన్నుకున్నారు. ఆ రాజకీయ కార్యాచరణ పేరే భారతీయ జనతా పార్టీ. ఈ భారతీయ జనతా పార్టీ సమయము, సందర్భము, అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో ఏ విధంగానైనా రాజ్యాంగాన్ని మార్చి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను, ఆ తర్వాత ఇచ్చిన కులాల ప్రాతిపదికన ఇచ్చిన ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయాలనేదే వాళ్ళ ఎజెండా. దీనికి సంబంధించి నేను వివరాలతో కూడుకున్న ప్రెస్ మీట్లు పెట్టడం కానీ బహిరంగంగా మాట్లాడడం కానీ జరిగింది. దీన్ని దేశ స్థాయిలో చర్చకు రావడం వల్ల భారతీయ జనతా పార్టీ కార్యాచరణ ఆర్ఎస్ఎస్ యొక్క ఈ రిజర్వేషన్ల రద్దు సిద్ధాంతం మీద చర్చ జరగడంతో ఎన్నికల ప్రయోజనాలు దెబ్బ తగులుతుందేమో అని భారతీయ జనతా పార్టీ ఆ విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ఆ విషయం చర్చ జరగకుండా శాయశక్తుల ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో భాగంగానే నా మీద ఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ స్వయంగా కేంద్ర హోంశాఖనే ఫిర్యాదు చేసి నా మీద అక్రమ కేసులు పెట్టి, ఆ అక్రమ కేసుల నోటీసు నాతో పాటు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పనిచేసే వాళ్ళందరినీ 5-6 మందికి నోటీసులు ఇచ్చి గాంధీ భవన్కే వచ్చి ధైర్యంగా మాకు నోటీసులు ఇచ్చి ఈరోజు ఢిల్లీలో హాజరు కావాలని హుకుం జారీ చేసి, నేను సూటిగా ఈ దేశ ప్రధానమంత్రి గారిని, ఈ దేశ కేంద్ర హోంశాఖ మంత్రి గారిని, మీరు పదే పదే తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు కదా, మీ పార్టీ విధానాన్ని వివరించకుండా, మీ పార్టీ యొక్క ఆలోచన, గతంలో మీ మంత్రులు, గతంలో మీ పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోకుండా, అంతకంటే ముందు 2000 సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆనాటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ గారి బడ్జెట్ సమావేశంలో ఉమ్మడి సభలను ఉద్దేశించి వారి ప్రసంగంలో మీరు పొందుపరిచిన సారాంశము, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గెజెట్ నోటిఫికేషను, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేసిన జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ రాజ్యాంగంను మార్చడానికి తీసుకోవలసిన చర్యలను, సూచనలను జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ అపాయింట్ చేసి వారితో 10 మంది రాజ్యాంగ నిపుణులను అందులో చేర్చి 2002లో వారు ఇచ్చిన సూచనలు మీరు దాచిపెట్టుకొని ఈరోజు రహస్య ఎజెండాగా మార్చుకొని 2024 ఎన్నికల్లో మీ పార్టీకి 2/3 మెజారిటీ వస్తే 2/3 మెజారిటీతోని రాజ్యాంగాన్ని మార్చడానికి మీరు వేసుకున్న ప్రణాళికలను నేను ప్రస్తావించిన, నేను ఇంత విస్పష్టంగా, నిర్దిష్టంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు ఇచ్చిన పార్టీగా, ఆ పార్టీ ముఖ్యమంత్రిగా మీ మీద ఆధారాలతో కూడుకున్న ఆరోపణలు నేను చేస్తున్నప్పుడు ప్రభుత్వం వివరణ ఇచ్చుకోవడం కానీ, ప్రభుత్వం ఒకవేళ వాళ్ళు చేయాలనుకుంటున్న చర్యల వల్ల సమాజానికి నష్టం జరుగుతుంది అనుకుంటే సవరించుకోవడం కానీ చేయకుండా ఎన్నికల్లో నెగ్గడానికి ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐని వినియోగించినట్టు ఇప్పుడు ఢిల్లీ పోలీసులను నా మీద ప్రయోగం చేస్తున్నారు. ఢిల్లీ పోలీసులను ప్రయోగించడం వల్ల తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ సమాజం భయపడుతుంది అనుకొని తెలంగాణ ముఖ్యమంత్రిగా దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు అండగా నిలబడకుండా మీ ముందు లొంగిపోతానని ఈ ఢిల్లీ సుల్తాన్లు ఎందుకు అనుకుంటున్నారో నాకైతే అర్థం కాలేదు. ఈరోజు ఈ బాధ్యత, ఈ హోదా,
ఈ దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనారిటీలు మాకు ఇస్తే వచ్చిన హోదా. ఈ హోదా ఖచ్చితంగా రిజర్వేషన్లను కాపాడడానికి భారతీయ జనతా పార్టీ చేపడుతున్న కుట్రను తిప్పికొట్టడానికి తప్పకుండా ఈ బాధ్యతను నేను ఉపయోగిస్తా. ఈరోజు మీడియా మిత్రులకు క్రొనలాజికల్గా కొన్ని విషయాలను మీ దృష్టికి ఈరోజు మీకు ఇస్తాం. 2000 సంవత్సరంలో ఫిబ్రవరి 22, 2000 సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిండ్రు. ఈ గెజిట్ నోటిఫికేషన్లో ఒక పారాగ్రాఫ్ నేను చదివి వినిపిస్తాను. Whereas the national agenda for governance contains a pledge that a commission shall be appointed to review the Constitution of India in the light of more than 50 years of its working and make suitable recommendations for any possible changes, and this pledge was affirmed in the President's address, followed by a motion of thanks from the both House of Parliament. స్పష్టంగా ఉభయ సభలను ఉద్దేశించి ఆనాటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ గారు మాట్లాడిన ప్రసంగం తర్వాత మేము ఒక కమిషన్ అపాయింట్ చేస్తున్నాము అని గెజిట్ నోటిఫికేషన్. ఈ గెజిట్ నోటిఫికేషను మీలాగా ఫేక్ వీడియోలను, ఫేక్ లేకపోతే ఆధారాలను సృష్టించలేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పార్లమెంట్లో ఈ గెజిట్ నోటిఫికేషన్ ఉంటుంది. దీని తర్వాత ఈ గెజిట్ నోటిఫికేషనే ప్రధానమైన ఆధారం. మీ రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నారు. ఈ రాజ్యాంగం మార్చడానికి దీని తర్వాత జస్టిస్ వెంకటాచలయ కమిషన్ చైర్మన్గా వారితో పాటు 10 మంది సభ్యులు, మన ప్రాంతానికి సంబంధించిన నాకు తెలిసి జస్టిస్ జీవన్ రెడ్డి గారు కూడా ఇందులో సభ్యులు. వీరే కాదు, ప్రతిభా భారతి గారి తండ్రి వారు కూడా ఈ 10 మందిలో ఒకరని నేను భావిస్తున్నా. వాటి వివరాలు మీడియా మిత్రులు ఒకసారి సేకరించాలి. వాళ్ళు 2002లో స్పష్టమైన నివేదిక ఇచ్చిండ్రు ఆనాటి ప్రభుత్వానికి. 2000 సంవత్సరంలో కమిషన్ అపాయింట్ అయితే 2002లో రాజ్యాంగాన్ని ఏ విధంగా సవరించాలి, ఏమేమి సవరించాలి, మిగతా విషయాలకు సంబంధించి నివేదిక ఇచ్చిండ్రు. ఇప్పుడు ఆ నివేదిక అందుబాటులో లేదు. ఆ రోజు ఎందుకు రాజ్యాంగాన్ని సవరించలేదంటే 2004లో ఈ దేశ ప్రజలు షైనింగ్ ఇండియా అని ఎన్డీఏ ఎలక్షన్కి వెళ్తే ప్రజలు తిరస్కరించి యూపీఏ 1 శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిండ్రు. కాబట్టి ఆనాడు రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం మనకు తప్పింది. ఆ తర్వాత 1-2 ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న ఆర్ఎస్ఎస్ బాధ్యులైన వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు, వాళ్ళు రాసిన పుస్తకాలలో విషయాలను కూడా నేను ఈరోజు ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఆర్ఎస్ 2వ సర్సంఘ చాలక్ మాధవ్ సదాశివరావు గోల్వాల్కర్, వారు గోల్వాల్కర్గా పెద్దలు చాలామందికి పరిచయం సమాజానికంతా. 1960లో రచించిన 2 పుస్తకాల్లో దళితులకు సమానత్వం, హక్కులు లేని హిందూ రాష్ట్రమే మేలు అని రాశారు. అంటే దళితులకు సమానత్వం ఇస్తే హక్కు లేని దానికంటే హక్కులు లేని హిందూ రాష్ట్రమే మేలు. దురదృష్టవశాత్తు రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించిందని కూడా ఆయన పుస్తకంలో స్పష్టంగా రాశారు. అంటే గోల్వాల్కర్ గారే 1960లో వారు రాసుకొని దురదృష్టవశాత్తు ఈ దేశంలో దళితులకు మిగతా వాళ్లకు రిజర్వేషన్లు ఇవ్వడము ఇది దురదృష్టకరమని గోల్వాల్కర్ గారు వారు సొంతంగా రచించిన పుస్తకంలోనే ఉన్నది. 3వది ఆర్ఎస్ సిద్ధాంతకర్త ఎన్జి వైద్య 2015 ఆగస్టు 30 నాడు ఇండియా టుడేకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఈయన ఆర్ఎస్ఎస్ ఫిలాసఫర్. ఏమన్నాడంటే, దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎ కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ నౌ. నో కాస్ట్ హ్యాస్ remain backward. At the most, continue reservation for SC, ST for only 10 years. After that, abolish completely. NG Vaidya, RSS philosopher, చాలా స్పష్టంగా 2015 అంటే ఎప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంవత్సరం తర్వాత ఎన్జీ వైద్య ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ, ఆర్ఎస్ఎస్ ఫిలాసఫర్ అసలు రిజర్వేషన్లను రద్దు చేయాలి, అసలు ఏ కాస్ట్లు కూడా వెనుకబడలేవు, కాస్ట్ పరమైన రిజర్వేషన్లను రద్దు చేయాలి, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కూడా ఇంకొక 10 సంవత్సరాలు కొనసాగించి వాటిని కూడా రద్దు చేయమన్నారు. వారు ఎప్పుడు చెప్పిండ్రు? 2015లో చెప్పిండ్రు. ఇప్పుడు 2025 వస్తుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు రిజర్వేషన్లు తీసేయాలనేది వాళ్ళ ఉద్దేశము.
దీనికి సంబంధించి క్లియర్గా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఒక భాగం అయితే 1978లో ఆనాటి రాష్ట్రపతి బిపి మండల్ నేతృత్వంలో ఒక కమిషన్ అపాయింట్ చేశారు. ఈ దేశంలో ఉన్న వేలాది బలహీన వర్గాల కులాలను అంచనా వేసి వాళ్ళ స్థితిగతులను పరిశీలించి పూర్తి స్థాయిలో గ్రౌండ్ నుంచి రిపోర్ట్ తయారు చేసుకొని ఒక నివేదిక ఇవ్వండి వాళ్ళ రిజర్వేషన్ల విషయంలో, వాళ్ళ ఆర్థికపరమైన అంశాల మీద. బిపి మండల్ ఇచ్చిన కమిషన్ నివేదికను 1990లో విపి సింగ్ మండల్ కమిషన్ పేరు మీద 52% బీసీ జనాభా ఉన్నది, వాళ్ళకి 27% రిజర్వేషన్లు రికమెండ్ చేస్తున్నామని వారు ఇచ్చిండ్రు. ఆ రికమెండేషన్ని విపి సింగ్ గారు అమలు చేసినప్పుడు దేశం మొత్తం మండల్ కమిషన్కు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ కమండల్ పేరు మీద ఎల్కే అద్వానీ గారు రథయాత్ర చేపట్టి దేశం మొత్తాన్ని ఈ మండల్ కమిషన్ వర్సెస్ అంటే యాంటీ రిజర్వేషన్ మూవ్మెంట్ దేశంలో పెద్ద ఎత్తున ఉధృతంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఆర్ఎస్ఎస్కు సంబంధించిన శ్రేణులు దేశం మొత్తంలో ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకొచ్చారు. మన ప్రాంతంలో 1990 తర్వాత ఈ రాష్ట్రంలో ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో కూడా యాంటీ రిజర్వేషన్ మూవ్మెంట్ ఎంత ఉధృతంగా జరిగిందో, పిల్లలు కాల్చుకొని చచ్చిపోయిందో మీరు అందరు చూసిండ్రు. అదే సమయంలో కోర్టుకు కూడా వెళ్ళారు. 9 మంది జడ్జిలు ఉండే ధర్మాసనం రిజర్వేషన్లు న్యాయసమ్మతమే, రిజర్వేషన్లను కొనసాగించాల్సిందే, ఇంతకంటే పెంచాలనుకున్నప్పుడు బలహీన వర్గాల యొక్క జనాభా లెక్కించి జనాభాను ప్రాతిపదికన మీరు రిజర్వేషన్లు పెంచాలి అని అప్పర్ లిమిట్ 50%కు క్యాప్ పెట్టారు. అంటే అప్పటికి 15% ఎస్సీలకు, 7.5% ఎస్టీలకు, 22.5% వీళ్ళకి రిజర్వేషన్లు ఉన్నాయి. ఇంకొక 27% బీసీలకు ఇస్తే 49.5% అయింది. 50% మించకుండా రిజర్వేషన్లను అమలు చేయండి. ఒకవేళ 50% అనే పరిమితిని తొలగించాలంటే ఈ దేశంలో బీసీల జనాభాను మొత్తం లెక్కించి ఆ జనాభాను మొత్తం గుర్తించిన తర్వాత మీరు 50% వారిది దాటే నిబంధనను అప్పుడు మాత్రమే తొలగించడానికి అవకాశం ఉంటుందని ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో స్పష్టంగా చెప్పింది. భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసినప్పుడు ఈ దేశంలో ఉన్న మూలవాసులైన దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, బలహీన వర్గాలు కావచ్చు, రాహుల్ గాంధీ గారిని పదే పదే కలిసి మీరు రాజ్యాంగబద్ధంగా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చిండ్రు, మాకు కూడా రాజ్యాంగ భద్రత కల్పించి మా రిజర్వేషన్ల శాతాన్ని కూడా పెంచాలి అని రాహుల్ గాంధీ గారికి వినతి పత్రాలు ఇవ్వడము, రాహుల్ గాంధీ గారు ఆ వాదనతో ఏకీభవించడం, రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ విధానంలో ఎక్కడ అధికారంలో వచ్చినా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలలో కానీ అదేవిధంగా కేంద్రంలో అధికారం వస్తే ఈ దేశంలో ఉండే బలహీన వర్గాల జనాభాను మొత్తం లెక్కించి 50% అనే నిబంధనను తొలగించి వాళ్ళ రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ విస్పష్టమైన విధానాన్ని తీసుకున్నది. ఆ విధానంలో భాగంగానే మా ప్రభుత్వం వచ్చిన ఎంబడే మంత్రివర్గంలో ఆమోదింపజేసుకొని శాసనసభలో చర్చ చేసి బీసీ జనాభాను లెక్కించడానికి అపాయింట్ చేసుకుంటా గవర్నమెంట్ నిధులు కూడా మేము ఇవ్వడం జరిగింది. ఇది మా విధానం. ఎంబడే భారతీయ జనతా పార్టీ అప్రమత్తమై మేము తొలగించాలనుకుంటున్న రిజర్వేషన్లను ఇంకా పెంచి కొనసాగించాలనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అనే ఆలోచనతో ఈ ఎన్నికల్లో అబ్కీ బార్ 400 పార్ అని ఒక స్లోగన్ తీసుకొని వచ్చారు. ఎందుకు ఈ 400 అనేది ఇక్కడ కీలకం. ఇదే నేను దేశ ప్రజలకు వివరించడానికి ప్రయత్నం చేస్తున్నా. రాజ్యాంగంలో రిజర్వేషన్లు మౌలిక మూల సూత్రాలను రాజ్యాంగంలో సవరించాలంటే 2/3 మెజార్టీ లోక్సభలో కావాలి. అదేవిధంగా 50% పైగా రాష్ట్రాలు శాసనసభలో కూడా దీన్ని ఆమోదించాలి. అందుకే ఈరోజు 400 సీట్లు వస్తే 2/3 మెజార్టీతోని అక్కడ చట్టం చేసి వివిధ రాష్ట్రాలలో 8 రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ ఎన్నికైనా ప్రతిపక్షాలు ఎన్నికైనా వాడిని పడగొట్టి వివిధ రాష్ట్రాలలో బీజేపీ సొంత ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నది. ఈ రిజర్వేషన్లను రద్దు చేయాలంటే లోక్సభలో 2/3 మెజారిటీ కోసం ఈ ఎన్నికల్లో అన్ని దుర్మార్గాలకు పాల్పడుతూ అన్ని రకాలుగా ఒత్తిడి చేసి లొంగ తీసుకొని పార్టీలను చీల్చి చివరికి అసహించుకునే పరిస్థితిలో ఎన్సీపీని చీల్చి అజిత్ పవార్ను, శివసేనని చీల్చి ఏక్నాథ్ సిండేలను, ప్రతి రాష్ట్రంలో కర్ణాటకలో పార్టీలను చీల్చడం, ఇట్లా 8 రాష్ట్రాలల్లో ప్రతిపక్ష ప్రభుత్వాలు ఉన్న వాటిని పడగొట్టి భారతీయ జనతా పార్టీ తమ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంది.
వాళ్ళ లక్ష్యం ఒక్కటే, 1925లో మొదలైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలలో వాళ్ళకు కొన్ని గోల్స్ పెట్టుకొని బయలుదేరారు. ఒకటి, ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలని, 2 రిజర్వేషన్లను తొలగించాలని. ఇట్లాంటి చాలా ప్రాధాన్యతతో కూడుకున్న అంశాలు ఉన్నాయి. మిగతా 370 ఆర్టికల్ కానీ, ట్రిపుల్ తలాక్ కానీ, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కానీ, యూనిఫామ్ సివిల్ కోడ్ కానీ, ఇవన్నీ ఆర్ఎస్ఎస్ యొక్క విధానాలు. వాటన్నిటినీ మోడీ గారు, అమిత్ షా గారు పూర్తి చేసిండ్రు 17వ లోక్సభలో. ఇప్పుడు 18వ లోక్సభలో 2025 రాబోతుంది కాబట్టి రిజర్వేషన్లను రద్దు చేయడానికి ప్రణాళికబద్ధంగా పకడ్బందీగా ఈరోజు వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేపట్టిండ్రు. ఈ విషయాలను నేను ప్రస్తావించిన ఎంబడే నా మీద కేసు పెట్టి ఎవరో సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని బాధ్యుని చేసి, ఫిర్యాదుదారులు ఎవరు? భారతీయ జనతా పార్టీకి ఢిల్లీలో శాఖ ఉంది, తెలంగాణలో శాఖ ఉంది, భారతదేశం అంతుంది, ఇతర దేశాలలో కూడా వాళ్ళకి సభ్యులు ఉన్నారంటారు. వాళ్ళు ఎవరు చేయలే. నా మీద ఫిర్యాదు చేసి నేమేచ్చే మినిస్టర్ ఆఫ్ హోమ్ ఆఫీస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పార్టీ నాయకుడి మీద, ఒక ముఖ్యమంత్రి మీద ఫిర్యాదు చేసి నాన్ అవైలబుల్ సెక్షన్స్ పెట్టి, మేఘాల మీద దేశ భద్రతకి ఏదో ముప్పు వచ్చినట్టు, దేశ స్వతంత్రమే కోల్పోతున్నట్టు, ఇప్పటికిప్పుడు వచ్చి నువ్వు రావాలని, ఇవాళ మా తరఫున మాకు సంబంధమే లేదని పోలీస్ స్టేషన్లో మా అడ్వకేట్ చేయడానికి పోతే, మా మహిళా అడ్వకేట్ పోతే హార్ష్గా బిహేవ్ చేశారు పోలీస్ స్టేషన్లో. అంటే మేల్ ఆఫీసర్ అబ్యూజ్ చేసిండ్రు మా అడ్వకేట్లను. అంటే ఢిల్లీ పోలీసుని ఎందుకు ఎన్నుకున్నారంటే, ఢిల్లీ పోలీసులు కేంద్ర హోంశాఖ కింద పనిచేస్తారు. వివిధ రాష్ట్రాలలో హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో పనిచేస్తారు. ఢిల్లీ పోలీసు మాత్రమే కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తారు. ఎన్సిటి, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ కాబట్టి అక్కడ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అండ్ హోంశాఖ, కేంద్ర హోంశాఖ, కేంద్ర అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ కింద ఉంటాయి ఈ 2 శాఖలు. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉండదు. అందుకోసమని కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే పోలీసు యంత్రాంగం, ఢిల్లీ పోలీసులు అమిత్ షా గారి నియంత్రణలో పనిచేసి అక్కడ హోంగార్డును ట్రాన్స్ఫర్ చేయాలన్నా అమిత్ షా గారే చేయాలి. ఇవాళ ఆ పోలీసులను ప్రయోగించి నా మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎన్నికల ప్రచారం చేయకుండా అడ్డుకోవాలనే కుట్ర జరుగుతుంది. ఇదే కాకుండా ఇంకొన్ని ఆధారాలను నేను మీ ముందు పెట్టదలుచుకున్నాను. కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే మోడీ మంత్రివర్గంలో క్యాబినెట్ మినిస్టర్, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్. ఎప్పుడైనా 2017లో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంది? రాజ్యాంగంపై నాకు గౌరవం ఉంది, అయితే రానున్న రోజుల్లో అది మారనుంది, మేము ఇక్కడ ఉన్నది అందుకోసమే వచ్చామంటూ కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే. అంటే మేము వచ్చిందే రాజ్యాంగాన్ని మార్చడానికి, మేము ఇక్కడ ఉన్నదే రాజ్యాంగం మార్చుతాం, తొందరలోనే రాజ్యాంగం మారుస్తామని, రాజ్యాంగాన్ని మార్చడానికే వచ్చామని అనంత్ కుమార్ హెగ్డే నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో ఉన్న మంత్రి 2017లో స్టేట్మెంట్ ఇచ్చిండు. వీరే కాదు, స్పీకర్ సుమిత్రా మహాజన్, లోక్సభ స్పీకర్ 2014 to 2019 వరకు ఉన్న లోక్సభ స్పీకర్